కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలవుతుంది. పాలనాపరమైన నిర్ణయాలతో పాటు సంక్షేమ పథకాల అమలు విషయంలో కీలక నిర్ణయాల దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. ఒక్క వాలంటీర్ వ్యవస్థ తప్ప అదిగో ఇదిగో అంటూ వారిని గాలిలో ఉంచడం తప్ప వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. మంత్రివర్గ సమావేశాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ మసిపూసి మారేడుకాయ తప్ప మరొకటి కనిపించడం లేదు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్లుగా మారిపోయింది. ఎన్నికలకు ముందు ఏపీలో వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కి సైతం సహకరిస్తున్నారంటూ కామెంట్లు వినిపించగా, ఎన్నికల సమయంలో వారి జీతం 5,000 రూపాయల నుంచి 10,000కు పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీతం పెంచాలని, వారికి మంచి చేయాలని చూసినా వారికి సంబంధించి ఏ ఒక్క జీవో కూడా ప్రభుత్వ రికార్డులో లేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. అనంతరం వీరికి సంబంధించిన జీవోల వివరాలను వైసీపీ ఎక్స్ వేదికగా విపులంగా వివరించింది. ఈ నేపథ్యంలో వాలంటీర్ల కెరీర్ పూర్తి గందరగోళంలో పడిందని అంటున్నారు. ఈ క్రమంలో వాలంటీర్లు ఇటీవల ధర్నా చేపట్టారు. తమను విధుల్లోకి తీసుకోవాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన 10,000 రూపాయల హామీని నెరవేర్చాలని డిమాండ్లు వినిపించాయి. ఈ సమయంలో వాలంటీర్లకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా వాలంటీర్లు ప్రతిరోజు గ్రామ, వార్డు సచివాలయాల్లో వారికి కేటాయించిన యాప్లో హాజరు చేసుకుంటారు. దీంతో ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను వాయిదాల పద్ధతిలో క్లియర్ చేస్తున్నట్లుంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి వాలంటీర్ల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వమే రద్దు చేసిందంటూ ఇటీవల మండలిలో మంత్రి బాలని వీరాంజనేయ స్వామి తెలిపారు. అసలు వాలంటీర్ వ్యవస్థే లేదన్న ఆయన గత ప్రభుత్వం ఆ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని తెలిపారు. 2023 సెప్టెంబర్తోనే వాలంటీర్ల వ్యవస్థకు గడువు కాలం ముగిసిందన్నారు. అందుకే ఏపీలో వాలంటీర్లకు జీతాలు ఇవ్వడం లేదని తెలిపారు. దీంతో 2024లో కదా చంద్రబాబు వాలంటీర్ల వేతనాలపై హామీ ఇచ్చింది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ వ్యవస్థ 2023 సెప్టెంబర్లోనే లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్లోనే ఫైనల్ క్లారిటీ ఇచ్చేయచ్చు కదా అని మరొకరు ప్రశ్నిస్తున్నారు. అనవసరంగా వారికి లేనిపోని ఆశలు కల్పించడం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని అనడం, స్వయంగా డిప్యూటీ సీఎం పవనే 2-3 సార్లు వాలంటీర్లకు మెరుగైన కెరీర్ ఇస్తామని చెప్పడం వంటివి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. దీంతో తమ జీతం 10,000 అవుతుందని కలలు కంటూ ఉండకుండా వాలంటీర్లు మరో ఉద్యోగాలు చూసుకోవడమే మిగిలి ఉందని సూచిస్తున్నారు పరిశీలకులు. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో చేతులెత్తేసిందన్నమాట.